the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన ఒక అగ్నిపర్వతం, ఒక యాక్టివ్ వాల్కనో ఈరోజు వార్తలు నిలిచింది. సకురజిమా అనే ఒక అగ్నిపర్వతం ఈరోజు వార్తలు నిలిచింది. అది ఎక్కడ ఉంది అంటే జపాన్కి సంబంధించిన ఒక అగ్నిపర్వతం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షను కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షను కానివ్వండి, అభ్యర్థి చదవాల్సిన కొన్ని ఖచ్చితమైన అంశాలు ఉంటాయి. అటువంటి టాపిక్స్ని కనుక పరిశీలిస్తే వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలు, వార్తలు నిలిచిన ఐఐటీలు, వార్తలు నిలిచిన విన్యాసాలు, వార్తలు నిలిచిన నివేదికలు, సో ఇటువంటివి ఏవైతే ఉంటాయో ఇండిసెస్, అండ్ వీటితో పాటు వార్తలు నిలిచిన యునెస్కో సంబంధిత అంశాలు, వీటికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వండి. వీటితో పాటు ఇటీవల కాలంలో రెగ్యులర్గా మీకు ఏవైతే రిపీట్ చేస్తున్నానో వాటిని ప్రత్యేకంగా చూడండి. రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా వాటి నుండి క్వశ్చన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అటువంటి టాపిక్స్లో వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్టివ్ వాల్కెనోస్, ఇటీవల చాలా అగ్నిపర్వతాలు వార్తలకు వస్తున్నాయి. అగ్నిపర్వతాలకు సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆ అగ్నిపర్వతం పేరు గుర్తుంచుకోండి. ఏ అగ్నిపర్వతం అయితే వార్తలకు వచ్చిందో అగ్నిపర్వతం పేరు గుర్తుంచుకోండి. దానితో పాటు ఆ అగ్నిపర్వతం యొక్క లొకేషన్, అది ఎక్కడ ఉంది, ఏ మహాసముద్రపు పరిసర ప్రాంతాల్లో ఉంది, ఇటువంటివి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఈరోజు వార్తలు నిలిచిన ఒక యాక్టివ్ వాల్కెనో సకురజిమా. సకురజిమా అనే ఒక అగ్నిపర్వతం ఇది నిన్నటి రోజున బద్దలైంది. సో ఫిబ్రవరి 8th రోజున ఈ అగ్నిపర్వతం బద్దలవడాన్ని మనం చూడడం జరిగింది. సో ఈ అగ్నిపర్వతం బద్దలైంది కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తాలకు కూడా సమస్యగా నిలిచింది. మొత్తం దుమ్ము, ధూళి కణాలు, దట్టమైన పొగ, దీని కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తాలు కూడా సమస్యాత్మకంగా సమస్యలను ఎదుర్కొంటూ వార్తలు నిలిచాయి. మరి ఈ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటే జపాన్కి సంబంధించిన ఒక యాక్టివ్ వాల్కెనో. చివరిసారిగా ఇది 2018 సంవత్సరంలో బద్దలైంది. మరొకసారి ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సకురజిమా యాక్టివ్ వాల్కెనో ఇటీవల బద్దలైంది. అది ఎక్కడ ఉంది అంటే జపాన్ అనగానే మనకేంటి, పసిఫిక్ ఓషనిక్ ప్లేస్. సో పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలోని ఒక యాక్టివ్ వాల్కెనో అని గుర్తుంచుకోండి. సో ఇది ఏదైతే ఉంటుందో ఈ అగ్నిపర్వతం సకురజిమా వాల్కెనో ఇన్ సౌత్ వెస్టర్న్ జపాన్. సో సౌత్ వెస్టర్న్ జపాన్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో అలా ఇటీవల కాలంలో మనం లాస్ట్ 2 days బ్యాక్ సబ్జెక్టు కండిషన్ ఈస్ట్ ఎపి అనే ఒక అగ్నిపర్వతం గురించి డిస్కస్ చేసాం. ఈస్ట్ ఎపి అనే ఒక అగ్నిపర్వతం ఇది ఎక్కడ ఉంది, వనువాటు అనే ఒక ప్రాంతంలో, వనువాటు అనే ఒక ఐలాండ్లోని యాక్టివ్ వాల్కెనో లాస్ట్ 2 days బ్యాక్ వార్తలకు వచ్చింది, చూడండి ఒకసారి. అండ్ ఇది ఎక్కడుంది, ఇది కూడా పసిఫిక్ మహాసముద్రం యొక్క దక్షిణ భాగంలోని ఒక యాక్టివ్ వాల్కెనో, సబ్మెరైన్ వాల్కెనో. సో ఇటువంటి యాక్టివ్ వాల్కెనోస్. అండ్ జపాన్కి సంబంధించిన యాక్టివ్ వాల్కెనో సకురజిమా అంటున్నాను కదా, గతంలో మనం జపాన్కి సంబంధించి డిస్కస్ చేసిన అగ్నిపర్వతాలను ఇక్కడ లింక్ చేసుకోండి. అవేంటి, మౌంట్ ఎసో అనే ఒక అగ్నిపర్వతం, మౌంట్ ఎసో అనే ఒక అగ్నిపర్వతం, అండ్ ఫుకుటోకు ఒకనోబా అనే ఒక యాక్టివ్ వాల్కెనో, ఫుకుటోకు ఒకనోబా అనే ఒక యాక్టివ్ వాల్కెనో కూడా గతంలో వార్తలకు వచ్చింది. అంటే జపాన్కి సంబంధించి ఈ 3 అగ్నిపర్వతాల పేర్లు అయితే గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన అగ్నిపర్వతాలు వాటి యొక్క లొకేషన్స్కి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వండి. ఉదాహరణకు తీసుకుంటే టోంగా అనే ఒక అగ్నిపర్వతం ఏదైతే ఉంటుందో ఈ శతాబ్దంలోనే అత్యంత భయానక అగ్నిపర్వత విస్ఫోటనంగా వార్తలు నిలిచింది టోంగా అగ్నిపర్వతం. ఇది ఎక్కడ ఉంది, మనకు రిపబ్లిక్ ఆఫ్ టోంగాకి సంబంధించిన ఒక అగ్నిపర్వతం. హుంగా హా అపై ఈ అగ్నిపర్వతం యొక్క పూర్తి పేరు. దీంతో పాటు స్పెయిన్కి సంబంధించిన లాపామా అనే ఒక దీవిలోని ఒక అగ్నిపర్వతం, అగ్నిపర్వతం పేరు గుర్తుంచుకోండి, కంబర్ వీజా అనే ఒక అగ్నిపర్వతం, కంబర్ వీజా. దీంతో పాటు ఇండోనేషియాలో తరచూ అగ్నిపర్వతాలు వార్తలకు వస్తున్నాయి. మౌంట్ మెరాపి, మౌంట్ సెన్మురు, మౌంట్ సినబంగ్, మౌంట్ ఇలీ లెవటోలాక్, ఇవన్నీ కూడా ఇండోనేషియాకి సంబంధించిన యాక్టివ్ వాల్కెనోస్. అండ్ తాల్ వాల్కెనో ఇటీవల ఫిలిప్పీన్స్కి సంబంధించి బద్దలవుతూ వార్తలకు వచ్చింది. లస్కర్ అనే ఒక అగ్నిపర్వతం చిలీకి సంబంధించి వార్త నిలిచింది. సో ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. రానున్న పోటీ పరీక్షలో వీటి గురించి క్వశ్చన్ చేసే అవకాశాలు ఉంటాయి. సో
పోటీ పరీక్షల్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అటువంటి టాపిక్స్ మీకు రెగ్యులర్గా లైవ్ సెషన్స్లో కూడా తీసుకొస్తున్నాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని ఇంపార్టెంట్ లైవ్ సెషన్స్ రూపంలో కూడా మీకు వార్తలు ఇచ్చిన సూచీలు కానీ విన్యాసాలు కానీ ఇటువంటి కొన్ని ఇంపార్టెంట్ లైవ్ సెషన్స్ని మీకు రెగ్యులర్గా తీసుకొస్తున్నాను. సో ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్గా యాక్టివ్ చేస్తూ ఉంటాను, ఆ లైవ్ సెషన్స్ తీసుకొని వస్తున్నాను. సో ఈరోజు వార్తలు నిలిచిన అగ్నిపర్వతం చూడండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అగ్నిపర్వతాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పరిశోధనలు ఈరోజు వార్తల్లోకి వచ్చాయి. అగ్నిపర్వతాలు వెదజల్లే హానికారక ఉద్గారాలు ఎక్కువనేనంట. సో అదైతే చూద్దాం. అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందినప్పుడు అంటే వాల్కనోస్ ఎరప్ట్ అయినప్పుడు అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందినప్పుడు వాతావరణంలోకి భారీగా హానికారక వాయువులు విడుదలవుతాయి. ప్రశాంతంగా ఉన్నప్పుడు వీటిని ఎక్కువగానే వెదజల్లుతుంటాయని అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు అంచనా వేసిన దానికన్నా కనీసం 3 రెట్లు ఎక్కువగా అగ్నిపర్వతాలు సల్ఫర్ను ఆర్కిటిక్ వాతావరణంలోకి వెలువరించినట్లు గుర్తించారు. ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు? మనకు వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారు? అగ్నిపర్వతాల నుండి సల్ఫర్ కాంటెంట్ ఎక్కువగా విడుదలవుతుందట. ఇక్కడ ఆర్కిటిక్ ప్రాంతంలో. సో గ్రీన్లాండ్ ప్రాంతంలోని ఐస్ కోర్ను విశ్లేషించినప్పుడు ఈ విషయం వెల్లడైందంట. అంటే వారు పరిశోధన చేశారు. గ్రీన్లాండ్ ప్రాంతంలో విస్ఫోటన సమయంలో పోలిస్తే సాధారణ పరిస్థితిలో సల్ఫేట్ ఏరోజాల్స్ డ్రాప్లెట్స్ 10 రెట్లు ఎక్కువగా వెలువరుస్తాయని పరిశోధకులు చెప్పారు. ఈ రేణువులు సౌరశక్తిని అడ్డుకుంటాయంట. సో ఒక తెరలాగా సౌరశక్తిని అడ్డుకుంటాయి. తాజా పరిశోధన నేపథ్యంలో మానవ చర్యలు అగ్నిపర్వతాల నుంచి వెలువడే రేణువుల సంఖ్యను సరిగా మదించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. సో అగ్నిపర్వతాలు వెదజల్లే హానికర ఉద్గారాలకి సంబంధించి ఏ శాస్త్రవేత్తలు? సో మనకి వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చాయి, గుర్తుంచుకోండి. అండ్ ఆర్బీఐ మానిటరీ పాలసీ ప్రతి సంవత్సరం కూడా 4 సార్లు ఆర్బీఐ పాలసీ సమావేశం జరుగుతుంది. పాలసీ రేట్లు కూడా ఆర్బీఐ విడుదల చేస్తుంది. భారతదేశంలోనే బ్యాంకింగ్ రంగంలో అత్యున్నత సంస్థ. బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, సుప్రీం బ్యాంకు. భారతదేశంలో ఫెడెక్స్ బ్యాంకు ఏదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రెగ్యులేటరీ బాడీస్ ప్రత్యేకంగా చూడండి. బ్యాంకింగ్ వ్యవస్థలో ఆర్బీఐ, స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్లో సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, బీమా రంగంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇటువంటివి ఏవైతే ఉంటాయో టెలికాం రంగంలో ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, వీటిపైన క్వశ్చన్స్ చేస్తారు. సో ఇప్పుడు ఏమంటున్నాను, ఆర్బీఐ పాలసీ సమావేశం నిన్నటి రోజున ముగిసింది. సో పాలసీ రేట్లకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్రస్తుతం ఆర్బీఐకి గవర్నర్గా ఉన్నవారు శక్తికాంత దాస్ గారు. సో మరొకసారి ఆర్బీఐ రెపో రేట్ని 25 బేసిస్ పాయింట్స్ పెంచారంట. 25 బేసిస్ పాయింట్స్. సో ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటు 6.25 ఉంటే, ఈ పాలసీ మీటింగ్ కంటే ముందు 6.25 ఉంటే 6.50కి వచ్చింది రెపో రేటు. ఎకానమీలో ఇవన్నీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. రెపో రేట్ అంటే ఏంటి, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి? ప్రస్తుతం ఎస్ఎల్ఆర్ని కనుక గమనిస్తే ఉదాహరణకి 18.5 ఉంది అనుకోండి. ఎస్ఎల్ఆర్ ఫుల్ ఫామ్ ఏంటి? స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో, చట్టబద్ధ నగదు నిల్వల నిష్పత్తి. ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి? ద అమౌంట్ దట్ ఈస్ కెప్ట్ విత్ ద బ్యాంక్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎనీ ఫామ్. అంటే బ్యాంకులు తమ వద్ద ఉంచుకునే సోర్స్ ఏదైతే ఉంటుందో, నిధులు ఏవైతే ఉంటే వాటిని ఎస్ఎల్ఆర్ అని చెప్పచ్చు. అదే సిఆర్ఆర్ అన్నాం అనుకోండి, ద క్యాష్ ఆర్ ద అమౌంట్ విచ్ ఈస్ కెప్ట్ విత్ ద ఆర్బీఐ బై కమర్షియల్ బ్యాంక్. ఆర్బీఐ వద్ద బ్యాంకులు జమ చేసే డిపాజిట్ మొత్తాన్ని క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం. సో ఇటువంటివి గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెపో రేట్ పైన క్వశ్చన్ చేయొచ్చు. రెపో రేట్ ఎటువంటి సమయంలో పెంచుతారు అంటారు. సో రెపో రేట్ పెంచారు అంటే ఇన్ఫ్లేషన్ రేటు ఎక్కువగా ఉందన్నట్టు. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణ పరిస్థితులు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ఆర్బీఐ వారు తీసుకువచ్చేది పాలసీ రేట్ల పెంపు, పాలసీ రేట్లకు సంబంధించిన ప్రకటన. అదే ప్రతి సంవత్సరం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు తీసుకొచ్చేది బడ్జెట్. సో ఈ రెండు కూడా ఇంపార్టెంటే. బడ్జెట్ ఈజ్ వన్స్ ఇన్ ఏ ఇయర్. ఆర్బీఐ పాలసీ రేట్లు ప్రతి సంవత్సరం 4 సార్లు వార్తలకు వస్తాయి. సో ఇది మరి రెపో రేట్ అంటే ఏంటి? ఉదాహరణకు భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు ఆర్బీఐ అనే కదా. మరి బ్యాంకులకు ఏదైనా డబ్బులు అవసరమైనప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాయి? ఆర్బీఐ దగ్గరికి వెళ్తాయి. వెళ్ళినప్పుడు ఆర్బీఐ దగ్గర డబ్బులు తీసుకుంటాయి. అప్పు తీసుకున్నాయి అనుకోండి, అప్పు తీసుకుంటే ఏం కట్టాలి? మనం ఖచ్చితంగా మిత్తి కట్టాల్సిందే, అంటే ఇంట్రెస్ట్ కట్టాల్సిందే. మరి బ్యాంకులు
కమర్షియల్ బ్యాంకులు ఆర్బీఐకి చెల్లించే వడ్డీని రెపో రేట్ అంటాం. ఆ రెపో రేట్ని పెంచారంట. ఎంతకు పెంచారు? 6.50కి పెంచారు. గుర్తుంచుకోండి ఇవి. సో ఎస్ఎల్ఆర్ అంటే బ్యాంకులు తమ వద్ద ఉంచుకునే నగదు నిల్వల నిష్పత్తి. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే బ్యాంకులు, కమర్షియల్ బ్యాంకులు ఆర్బీఐకి డిపాజిట్ చేసే అమౌంట్. రెపో రేట్ అంటే బ్యాంకులు ఆర్బీఐ నుండి తీసుకున్న నగదు ఏదైతే ఉంటుందో, ఆర్బీఐ నుండి తీసుకున్న అప్పులు ఏవైతే ఉంటాయో అప్పులకు చెల్లించే వడ్డీ, బ్యాంకులు ఆర్బీఐకి చెల్లించే వడ్డీని రెపో రేట్ అంటాం. రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి? ఆర్బీఐ కొన్ని సందర్భాల్లో బ్యాంకుల నుండి డబ్బులు తీసుకుంటుంది, అప్పుగా తీసుకుంటుంది. దానికి ఆర్బీఐ రివర్స్గా బ్యాంకులకు ఇచ్చేదేంటి? రివర్స్ రెపో రేట్. ఇటువంటి గుర్తుంచుకోండి. అండ్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ఏదైతే ఉంటుందో ప్రస్తుతం 6.25% ఉంది. సో గుర్తుంచుకోండి, పాలసీ రేట్ల పైన ముఖ్యంగా బ్యాంకింగ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈ నంబర్స్ పైన క్వశ్చన్స్ చేస్తారు. మిగతా గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్స్ లాంటి పోటీ పరీక్షల్లో ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, సిఆర్ఆర్ అంటే ఏంటి, రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, ఇటువంటి అడుగుతారు. అండ్ ఇటీవల ఆర్బీఐ తరచు వార్తల్లోకి వస్తుంది. ఉత్కర్ష్ 2.0 ఆర్బీఐకి సంబంధించి ఇటువంటి అంశాలు లింక్ చేస్తూ చూడండి. అండ్ అందులోనూ ఇన్ఫ్లేషన్ పైన ఖచ్చితంగా క్వశ్చన్ చేయొచ్చు. ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కొంటున్న కడహీన పరిస్థితులకు కారణం ఇన్ఫ్లేషన్. శ్రీలంక తీవ్రమైన ద్రవ్యోల్బణ పరిస్థితులు, అసలు ఒక రకంగా చెప్పాలంటే బ్రతకడమే ప్రశ్నార్థకంగా బ్రతుకుతుంది. అటువంటి శ్రీలంకకి కారణం ఏంటి? ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం పైన ప్రశ్న లేకుండా రానున్న పోటీ పరీక్షలో ప్రశ్నపత్రం ఉండదు. అటువంటి శ్రీలంకకు భారతదేశం ఈరోజు 50 బస్సులను, ఎలక్ట్రిక్ బస్సులను శ్రీలంకకు ఇవ్వడం జరిగింది. ఎందులో భాగంగా అంటే అండర్ ఎకనామిక్ అసిస్టెన్స్ స్కీమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే ఆర్థికపరమైన సహాయం కోసం భారత్ శ్రీలంకకు నిన్నటి రోజున 50 బస్సులను డెలివరీ చేసింది. 50 బస్సులను. ఆ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులను గుర్తుంచుకోండి, దీన్ని లింక్ చేసుకోండి. సో ప్రస్తుతం శ్రీలంక అనేది సమస్యల సుడిగుండంలో ఆర్థిక సమస్యలతో ఎదుర్కొంటుంది. దానికి శ్రీలంకకు ఇండియా తరచు కూడా సాయం చేస్తుంది. ముఖ్యంగా ఎగ్జిమ్ బ్యాంక్ నుండి. ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ కియోల్డియో నేషనల్ పార్క్ వార్తలకు వచ్చింది. కియోల్డియో నేషనల్ పార్క్ ఏ రాష్ట్రం అంటే మనకు రాజస్థాన్ రాష్ట్రం. సో లొకేషన్ గుర్తుంచుకోండి చాలు. వార్తలు నిలిచిన జాతీయ పార్కులు, వార్తలు నిలిచిన టైగర్ రిజర్వ్స్, వార్తలు నిలిచిన వైల్డ్ లైఫ్ రిలేటెడ్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఎగ్జామినర్ క్వశ్చన్ చేస్తున్నాడు. అన్నీ చదవాల్సిన అవసరం లేదు, కొన్ని చదివితే చాలు. వార్తల్లోకి ఏవైతే వస్తున్నాయో టైగర్ రిజర్వ్స్, వార్తల్లోకి వచ్చిన జాతీయ పార్కులు, ఇవన్నీ కూడా మీరు ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వండి. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ మొత్తంలో ఒక 20-25 వార్తలకు వస్తాయి. అవి చూసుకొని ఎగ్జామినేషన్కి వెళ్తే సరిపోతుంది. సో కియోల్డియో నేషనల్ పార్క్ ఇది భరత్పూర్ బర్డ్ శాంక్చురీ అని కూడా అంటారు. భరత్పూర్ బర్డ్ శాంక్చురీ ఎక్కడ ఉంది? రాజస్థాన్. మరి ఇక్కడ ఎందుకు వార్తలోకి వచ్చింది? నిన్నటి రోజున రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయించారంటే, ఈ కియోల్డియో జాతీయ పార్క్ ఉంటుంది కదా, ఈ జాతీయ పార్కులో ఒక జూని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రణాళికను సిద్ధం చేశారు. ఒక జూ, వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. సో ఇక్కడ జాతీయ పార్క్ లోపల ఒక జూని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలా వార్తలకు వచ్చింది, వార్తాపత్రికలో దర్శనమిచ్చింది. కియోల్డియో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటారు. ఓన్లీ 1 పాయింట్. ఇటీవల జాతీయ పార్క్ ఏర్పాటుకు సంబంధించి వార్తలు నిలిచిన కియోల్డియో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్. అండ్ నరేంద్ర మోదీ గారు ఇటీవల ఇండియా ఎనర్జీ వీక్ని ఫిబ్రవరి 6th నుండి 8th వరకు ఉద్దేశించి లాంచ్ చేశారు బెంగళూరు పట్టణంలో. ఇటీవల బెంగళూరులో ఇండియా ఎనర్జీ వీక్ని ప్రారంభించారు నరేంద్ర మోదీ గారు. అందులో భాగంగా E20ని ప్రపోజ్ చేశారు. E20 ఇథనాల్ బ్లెండ్ 20 అంటే మనం వాడే కన్వెన్షనల్ ఇంధనం ఏదైతే ఉంటుందో పెట్రోల్, ఆ పెట్రోల్కి 20% ఇథనాల్ని 80% పెట్రోల్ని జోడించి మనం వాడడం అన్నట్టు ఇటువంటివి. అండ్ అట్ ద సేమ్ టైం ఆసియా ఖండంలోనే అతిపెద్ద హెలికాప్టర్ల తయారీ కేంద్రమైన తుముకూరులో కర్ణాటకలో ఏర్పాటు చేశారు HAL ఆధ్వర్యంలో. ఇవన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇటీవల కర్ణాటకలో ప్రారంభించిన అభివృద్ధి సంబంధిత కార్యక్రమాలు. ఇండియా ఎనర్జీ వీక్ ఫిబ్రవరి 6th నుండి 8th వరకు, 6th, 7th, 8th. సో ఇంధనానికి ఇంపార్టెన్స్ ఇచ్చే ఒక వారోత్సవాలు అని చెప్పొచ్చు. సో ఇది గుర్తుంచుకోండి. అండ్ పిఎం కుసుమ్ ప్రోగ్రాం ముఖ్యంగా రెన్యూవబుల్ ఎనర్జీకి ఇంపార్టెన్స్ ఇస్తూ భారత ప్రభుత్వం ప్రారంభించిన పిఎం కుసుమ్ ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 2019.
అటువంటి పిఎం కుసుమ్ ప్రోగ్రామ్ని 2026 వరకు పొడిగిస్తున్నట్టుగా భారత ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం. అందుకోసం ప్రత్యేకంగా బడ్జెట్ అలొకేషన్స్ కూడా చేశారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక అడిగితే పిఎం కుసుమ్ ఫుల్ ఫామ్ అడుగుతారు. పిఎం కుసుమ్, సో వెరీ ఇంపార్టెంట్. ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్. ముఖ్యంగా సౌరశక్తి ఉత్పత్తికి సంబంధించి వ్యవసాయ రంగంలో సౌరశక్తికి ఇంపార్టెన్స్ ఇస్తూ, సో అటువంటి సౌరశక్తి ఉత్పత్తిని ఉద్దేశిస్తూ పిఎం కుసుమ్ అనే ప్రోగ్రామ్ని, పిఎం కుసుమ్ దేనికి సంబంధించి అంటే సౌరశక్తికి సంబంధించి గ్రీన్లాండ్స్లో. సో ఏ సంవత్సరం ప్రారంభించారంటే 2019. ఇప్పటివరకు టార్గెటెడ్, అసలు ఎలా టార్గెట్ చేశారంటే 30,800 మెగావాట్లను 2022 సంవత్సరం వరకల్లా ఉత్పత్తి చేయాలి రెన్యూవబుల్ ఎనర్జీలో భాగంగా. అందుకోసం 34,322 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. మరి ఈ ప్రోగ్రామ్ని, ఈ టార్గెట్ని మరింత పెంచుతూ 2026 వరకు పిఎం కుసుమ్ ప్రోగ్రామ్ని పొడిగిస్తూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వార్తలకు వచ్చింది. అంటే అప్పటి వరకు పిఎం కుసుమ్ ప్రోగ్రామ్ని అమలు చేస్తారన్నట్టు. సో ఇక్కడ పిఎం కుసుమ్ ఏ సంవత్సరం లాంచింగ్, ఉద్దేశం ఏంటి, ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. ఈ ఫుల్ ఫామ్ చాలామంది ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి. అండ్ క్వాంటమ్ రేణువుల జోరు అనే అంశం వార్తలకు వచ్చింది. క్వాంటమ్ పరిజ్ఞానం విషయంలో ఆస్ట్రియా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. 2 అయాన్ల మధ్య 230 మీటర్ల దూరం విజయవంతంగా బంధనం ఏర్పరచగలిగారు. గతంలో ఒక ల్యాబ్ పరిధిలో కొద్ది కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే దీన్ని సాధించగలిగారు. ఇన్బ్రక్ యూనివర్సిటీ తాజా పరిశోధనలు జరిగింది. భవిష్యత్తులో నగరాల వ్యాప్తంగా ఈ క్వాంటమ్ నెట్వర్క్ను విస్తరింపజేయడానికి ఇది దోహదపడుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. సో ఇక్కడ ఇటువంటి ఇన్నోవేషన్స్, ఇటువంటి పరిశోధన వార్తలకు వస్తే ఏ శాస్త్రవేత్తలు, ఉద్దేశం ఏంటి, దేనిపైన గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇటువంటివన్నీ కూడా మీకు ఎస్ఎన్టీలో ఇంపార్టెంట్. ఈనాడు పేపర్లో జ్ఞాన నేత్రం అని చెప్పేసి ప్రత్యేకంగా ఆర్టికల్స్, హిందూ పేపర్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రావడం జరుగుతుంది. అటువంటివి మనం అన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ దేశంలోనే మొట్టమొదటి బగులాముఖి శక్తి పీఠ ఆలయం, బగులాముఖి శక్తి పీఠ ఆలయం. సో బగులాముఖి శక్తి పీఠ ఆలయం ఇటీవల దేశంలోనే మొట్టమొదటిసారి ఏ ప్రాంతంలో వార్తలోకి వచ్చిందంటే తెలంగాణలోని మెదక్. సో పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. బగులాముఖి శక్తి పీఠం, బగులాముఖి శక్తి పీఠం ఆలయం ఎక్కడ అంటే మెదక్. శివంపేటలో నిర్మాణం జరిగింది. దేశంలోనే తొలి బగులాముఖి శక్తి పీఠ ఆలయం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. మెదక్ జిల్లా శివంపేట, ఇది తెలంగాణలో ఇంపార్టెంట్. మెదక్ జిల్లా శివంపేటలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. 2020లో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరగగా ఆలయ కమిటీ మొత్తం కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ టెంపుల్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు అబౌట్ టు ఇనాగ్రేట్. సో దాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. బగులాముఖి శక్తిపీఠ ఆలయం శివంపేట, ఏ డిస్టిక్, మెదక్. గుర్తుంచుకోండి. ఇటువంటి దేశంలోని అతిపెద్ద సూపర్లేటివ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ చేయొచ్చు. 2022 సంవత్సరంలో 2022 ఇయర్కి సంబంధించి మీకు ఆ ఇయర్లో మొత్తం చోటు చేసుకున్న సూపర్లేటివ్స్ ఏవైతే ఉంటాయో, సూపర్లేటివ్ టాపిక్స్. సో 2022 సంవత్సరానికి సంబంధించిన సూపర్లేటివ్స్ వాటిపైన క్వశ్చన్ చేయొచ్చు ఎగ్జామినేషన్లో. ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ వీడియో సూపర్లేటివ్స్ టాపిక్స్ని మీకు మిషన్ 100 కోర్సులో తీసుకురావడం జరిగింది. మిషన్ 100 దేశంలోనే అతి పొడవైన, ప్రపంచంలో మొట్టమొదటి ఇటువంటివి. సో మిషన్ 100 కోర్సులో మీకు సూపర్లేటివ్ టాపిక్స్ని లాస్ట్ ఒక 3 days బ్యాక్ యాడ్ చేశాను. ఇప్పటి వరకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో ఈ సూపర్లేటివ్స్ టాపిక్స్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ ఒక 4-5 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఈ సూపర్లేటివ్స్ మీకు కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్, 2020కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్గా ఒకసారి చూడండి. ఎగ్జామినేషన్లో ఫోకస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వార్తలకు వచ్చింది. 1.10 లక్షల కోట్లతో ఎన్టీపీసీ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన వార్తలకు వచ్చింది. సో ఇక్కడ SIPB సమావేశంలో పలు పరిశ్రమలకు ఆమోదం, పారిశ్రామికవేత్తలకు అండగా ఉండాలన్న
సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి అండగా నిలవాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ గారు ఆదేశించారు. నిర్ణీత వ్యవధిలోగా నిర్మాణాలు పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సో వాటిలో 75% ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని స్పష్టం చేశారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB సమావేశం గడిచిన మంగళవారం రోజున తాడేపల్లిలో జరిగింది. పలు పరిశ్రమల ఏర్పాటు ప్రతిదానికి ఈ సమావేశం ఆమోదం తెలిపింది. విద్యుత్ ప్రాజెక్టుల విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకువచ్చింది. వాటి ఏర్పాటు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కంపెనీ తీసుకునే భూమికి ఎకరాకు ఏడాదికి 31,000 లీజు కింద రైతులకు చెల్లిస్తుందంట. జస్ట్ గుర్తుంచుకోండి. అండ్ దీంతో పాటు విశాఖపట్నం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అటువంటి విశాఖపట్నంలోని కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు వైజాగ్ టెక్ పార్క్లో ఏర్పాటు చేయనున్నారు. మొదటి విడతలో 10 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటంట. 3 ఏళ్లలో 7,210 కోట్ల పెట్టుబడి. ప్రత్యక్షంగా 14,825 మందికి, పరోక్షంగా 5,625 మందికి ఉపాధి కల్పించనున్నారంట. ఏం లేదు, రాష్ట్రంలో పెట్టుబడులకి సంబంధించిన కొన్ని గణాంకాలు వచ్చినాయి. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే వైజాగ్ యొక్క చరిత్ర, వైజాగ్ పైన క్వశ్చన్స్ చేయొచ్చు రానున్న పోటీ పరీక్షల్లో. అండ్ వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే మరొకసారి వరుసగా 2వ సంవత్సరం కూడా అత్యంత తెలివిగల అమ్మాయిగా వార్తలోకి వచ్చిన నటాషా. ప్రపంచంలోని అత్యంత తెలివైన విద్యార్థినిగా నటాషా. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే టైంలో నటాషా గురించి మనం డిస్కస్ చేసాం. ఈ సంవత్సరం కూడా వరుసగా వార్తలోకి వచ్చింది. ప్రపంచంలోని అత్యంత తెలివైన విద్యార్థినిగా భారతీయ అమెరికన్, ఇండో అమెరికన్, భారత సంతతి అమ్మాయి విద్యార్థిని నటాషా పెరియనాయగం. నటాషా పెరి అని గుర్తుంచుకొని, నటాషా పెరియనాయగం వరుసగా 2వ ఏడాది కూడా ఘనత సాధించింది. ప్రపంచంలో అత్యంత చురుకైన విద్యార్థులను, తమ వయస్సు కంటే ఎక్కువ తెలివితేటలు కలిగిన వారిని వెలికి తీసేందుకు అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ ఏటా విభిన్న పరీక్షలు నిర్వహిస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా 76 దేశాల నుంచి 15,300కి పైగా విద్యార్థులు ఈ పోటీ పరీక్షలో పాల్గొనగా కేవలం 27% కంటే తక్కువ మంది మాత్రమే అర్హత సాధించారు. అందులో నటాషా ప్రథమ స్థానంలో నిలిచిందంట. న్యూజెర్సీలోని ఫ్లోరెన్స్ స్కూల్లో చదువుతున్న ఈ బాలిక 2021లో నిర్వహించిన పరీక్షల్లోనూ పాల్గొని తన ప్రతిభ చాటింది. అప్పటికి 5వ గ్రేడ్ చదువుతున్న తను 8వ తరగతి విద్యార్థి స్థాయి నాలెడ్జ్ చూపిందండి. ఏం లేదు, ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా నటాషా పెరి అని గుర్తుంచుకోండి. భారత సంతతి అమ్మాయి. ఎవరు నిర్వహించారు ఈ ఎగ్జామ్ అంటే జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గుర్తింపు అని గుర్తుంచుకోండి. లాస్ట్ ఇయర్ ఈ అమ్మాయే, ఈ సంవత్సరం ఈ అమ్మాయే. అండ్ క్రికెట్కు ఫించ్ గుడ్ బై. ఆరోన్ ఫించ్ క్రికెట్ ప్రపంచంలో ఎవరైతే క్రికెట్ చూస్తూ ఉంటారో వారందరికీ కూడా సుపరిచితులైన ఒక వ్యక్తి. ఆస్ట్రేలియా T20 కెప్టెన్గా కూడా సుపరిచితులైన వ్యక్తి. సో ఆస్ట్రేలియా T20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్కి వీడ్కోలు పలికాడు. 36 ఏళ్ల ఫించ్ ఆట నుంచి రిటైర్ అవుతున్నట్టు గత మంగళవారం ప్రకటించారు. అయితే బిగ్ బ్యాష్ లీగ్లో మాత్రం తను కొనసాగబోతున్నట. సో పేల్ ఆఫ్ ఫామ్ నేపథ్యంలో ఫించ్ నిరుడు వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. లాస్ట్ ఇయర్ వన్డే క్రికెట్ అతడు 76 T20లో ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించాడు. ఇది ప్రపంచ రికార్డు. అతడు 103 T20లో 34.28 సగటుతో 3,120 పరుగులు చేశాడు. 146 వన్డేల్లో 38.89 సగటుతో 5,406 పరుగులు చేశాడు. ముఖ్యంగా లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ T20స్లో ప్రత్యేక బ్యాట్స్మన్, ఓపెనింగ్ బ్యాట్స్మన్ ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్తూ వార్తలోకి వచ్చారు. ఏ రంగము, ఏ క్రీడ గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఇటీవల వార్తలు ఇచ్చిన సకురాజిమా అనే ఒక అగ్నిపర్వతం, జపాన్కి సంబంధించిన అగ్నిపర్వతాలు వెదజల్లే హానికర ఉద్గారాల గురించి వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పిన అంశం. RBI మానిటరీ పాలసీకి సంబంధించిన గణాంకాలు, రెపో రేట్ ఎంత పెరిగింది అని అడుగుతారు. అండ్ శ్రీలంకకి భారత్ 50 బస్సుల సరఫరా. అండ్ కియోల్డియో నేషనల్ పార్క్ వార్తలకు వచ్చింది. రాజస్థాన్ సంబంధించి ఒక జూ ఏర్పాటుకు సంబంధించి. అండ్ నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేట్ చేసిన ఇండియా ఎనర్జీ వీక్. అండ్ PM కుసుమ్ ప్రోగ్రామ్ని 2026 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్. క్వాంటమ్ రేణువుల జోరు అని చెప్పేసేసి ప్రత్యేకంగా వార్తలు నిలిచిన పరిశోధనలు.
దేశంలోనే తొలి లేదా మొట్టమొదటి బగులాముఖి శక్తిపీఠ ఆలయం మెదక్ శివంపేటలో. అండ్ ఎన్టీపీసీ పార్క్ దాదాపు 1.10 లక్షల కోట్లతో ఎన్టీపీసీ పార్క్ ఇటీవల జరిగిన రాష్ట్రంలోని ఒక మీటింగ్. సో ప్రపంచంలోని అత్యంత తెలివైన విద్యార్థినిగా నటాషా పెరీ వార్తల్లోకి వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతూ వార్తలు ఇచ్చిన ఆస్ట్రేలియా T20 కెప్టెన్ ఆరోన్ ఫించ్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.